నమస్తే, నేను మధు. పవన్ కళ్యాణ్ తనయుడైనటువంటి అకీరానందన్ తెర మీదకి రాబోతున్నారా? మరి ఆయన కూడా తన సినీ రంగాన్ని ప్రారంభించబోతున్నారా? హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరి డైరెక్షన్ లో రాబోతున్నారు, ఏ సినిమాతో ఎంట్రీ అవ్వబోతున్నారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, రీసెంట్ గా చూస్తే అకీరానందన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. మూవీకి రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ కొడుకుగా ఎక్కడ కనిపించినా కూడా ఒక హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే అకీరానందన్ కూడా తెర మీదకి రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే ఆయన తెర మీదకి రాబోతున్నారా? మరి ఎవరి డైరెక్షన్ లో రాబోతున్నారు? అంటే వస్తారని అంటున్నారండి. ఇది ఇంకా మరి మాటల వరకు వచ్చాయా, ఓన్లీ స్పెక్యులేషన్ అనేది తెలియదు మనకి. అడవి శేషు డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. ఎందుకు అడవి శేషు అంటే, అడవి శేషుకిను అకీరానందన్కి మంచి స్నేహబంధం ఉందిట. ఇంకొకటి, అడవి శేషుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, చాలా పెద్ద ఫ్యాన్ ఆయన. సో అందుకని అకీరాన్ నేనే డైరెక్ట్ చేయాలి అని డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు అడవి శేషు. అయితే అంతకుముందు ఓజీలో కూడా సుజీత్ డైరెక్టర్ కదా, ఆయన అసలు చిన్న క్యారెక్టర్ కంటే యంగర్ వెర్షన్కి అకీరాని అనుకున్నారు, కానీ మాట్లాడటం కూడా జరిగిందిట. కానీ అది ఎందుకో వర్కౌట్ అవ్వాల. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు అకీరానందన్ హీరో చేయాలని చాలా మంది భావిస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఉండే అభిమానం మెయిన్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కొడుకు అనేసి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో అంటే ఇప్పుడు మెగా కుటుంబం నుంచి ఎంతమంది వస్తున్నారో చూడండి, ఎంతమంది వచ్చారో చూడండి. అంటే మెగా కాంపౌండే సరిపోతుంది, అలా ఉంది పరిస్థితి. సో అకీరాని ఒకవేళ హీరో చేస్తే కథ ఎవరిస్తారు? కథ మళ్ళీ అడవి శేషే రాసుకుంటాడు, అవును, ప్రత్యేకంగా రాసుకుని ఆయనే డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదండి. అయితే బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అకీరానందన్కి మార్కెట్ ఉంటుందా అంటే, ఒకటి అకీరానందన్కి అంటూ మార్కెట్ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ కొడుకుగా ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్ అదే క్రియేట్ అవుతుంది. సో ఆ తీసుకునే కథ సవ్యంగా ఉండాలి. ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే, మనం కొంతమంది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు లాంచ్ చేసినప్పుడు అన్ని మసాలాలు ఉండాలని సినిమా తయారు చేసి, కథను తయారు చేసి సినిమా తీస్తారు. అవును, అవి అవసరం లేదు. తర్వాత ఎలివేషన్స్ అక్కర్లా. నిజంగా కథ బాగుంటే కథే ఎలివేట్ చేస్తుంది హీరోని. అవును, ఒక హీరోగా కథ నిర్ణయిస్తుంది, అది మనం తెలుసుకోవాలి. డ్యాన్స్లు, ఫైట్లు, తర్వాత ఒక అదేంటది, అదేం సాంగులు పెడతారు వ్యాంపు లాగా పెట్టి, మా సాంగ్స్ ఇంకేదో ఐటమ్ సాంగ్స్ పెడతారు. ఇవేవి అవసరం ఉండవండి. మీరు సింపుల్ కథతోటి, అంటే ప్రజలకి మనసులకి హత్తుకునేలాగా యూత్ఫుల్గా ఉంటే చిత్రం తప్పక సక్సెస్ అవుతుంది. అందులో చిన్నపిల్లాడు కాబట్టి, ఇప్పుడు మొన్న శ్రీకాంత్ కొడుకుది వచ్చింది కదా, అవును, ఎంత బాగా హిట్ అయ్యాడు. ఆ పిల్లాడు కూడా ఎంత బాగున్నాడు, హృతిక్ రోషన్ లా ఉన్నారు. హృతిక్ రోషన్ లా కళ్ళు అవి బాగా, అంటే హైట్ మరి నాకు తెలియదు అంత ఉంటాడు, అదర్వైజ్ పిల్లాడు బాగున్నాడు. ఎందుకంటే హృతిక్ రోషన్ బాగుండేవాడు, మనకు తెలుసు. కహో నా ప్యార్ హై సినిమా చాలా పెద్ద హిట్. అందుకని నేను అనేది ఏంటంటే, సినిమా అనేది అన్ని హంగులు అక్కర్లే, ఆర్భాటాలు అక్కర్లా, కూల్గా తీసి సింపుల్గా తీసి వదిలేస్తే సినిమా బాగా వెళ్తుంది. ఈ రోజుల్లో ప్రజలు ఎలా చూస్తున్నారంటే, మామూలు కథనం ఉంటే దానికి హైపులు అక్కర్లా. రాజమౌళి సినిమా లాగానే తీయాలంటే కష్టం కదా, అది ఓన్లీ రాజమౌళినే తీయగలరు. అలా కాకుండా ప్రజలకి నచ్చేలాగా, యూత్కి నచ్చేలాగా యూత్ఫుల్ కంటెంట్ తోటి వస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అకీరానందన్ హీరోగా నిలదొక్కుంటారు. ఎగ్జాంపుల్ కి చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ కూడా చిరుతాత ఎంట్రీ ఇచ్చారు. చిరుతాంత హైప్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఆయన తనను తాను డెవలప్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అకీరానందన్ కూడా తనకు తాను మోల్డ్ చేసుకుంటున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. మనం రీసెంట్ గా చూసాం కదా మేడం. సో ఫారెన్ వెళ్తున్నారు, అక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నారు, డాన్స్ నేర్చుకుంటున్నారు, జిమ్నాస్టిక్ నేర్చుకుంటున్నారు అని చెప్పేసి. సో ఈ విధంగా హార్డ్ వర్క్ చేయడం వల్ల మరి ఆయన కూడా మెగా హీరోలో ఒకరిగా ఉండి తనకంటూ పేరు సంపాదించుకున్నంత శక్తి ఉందంటారా? ఉంటుంది. ఇప్పుడు ఏమంటే ఏం లోటు ఉంది, తండ్రి ఉన్నారు, అండ డబ్బు ఉంది, ఇంకేం కావాలి, యాక్షన్ నేర్చుకోవచ్చు, ఇంకా
ఆ తండ్రిలాగా కొన్ని కళలు కూడా నేర్చుకున్నారు అనుకోండి. ఆయన ఏవో కరాటేనో కుంగ్ఫునో ఇంకేవో నేర్చుకుంటారు కదా, మొన్న కూడా ఏదో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అట్లాంటివి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఇంకొంచెం హైప్ ఉంటుంది. అంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్. డ్యాన్స్ కూడా నేర్చుకుంటే అట్లా కొన్ని నేర్చుకుంటే కనుక అయితే హీరో అనేవాడికి అన్ని టాలెంట్స్ ఉండాలి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మేడం, చిరంజీవి వారసులు వచ్చేసారు, నాగబాబు వారసులు వచ్చేసారు, ఇక రావాల్సింది పవన్ కళ్యాణ్ వారసులు మాత్రమే. మరి అఖీరా నందన్ తో ఫిల్ అవుతుందంటారు ఆ డ్రీమ్? ఖచ్చితంగా, అందులో సందేహం అక్కర్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకుగా పవన్ ఫ్యాన్స్ అందరూ అఖీరా నందన్ ఆదరిస్తారండి. అవును, చాలా పెద్ద ఫ్యాన్ ఇది కదా ఆయనది, కాబట్టి అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఈయన తీసుకునే సబ్జెక్ట్ ఏంటి, అడవి శేషు లాంటి వాళ్ళు నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, లాంచ్ చేస్తారా అనేది చూడాలి. మరి ఎలాంటి స్టోరీస్ సూట్ అవుతాయంటారు మేడం అఖీరా ఇందాక నందన్కి? చెప్పే కదా మీకు, యూత్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మన డే టు డే కంటెంట్స్ ఉండాలి, ఏదో దిగి రావక్కర్లేదు. సరదాగా కొంచెం పన్ను ఉండాలి, క్యాజువల్ గా ఉండాలి. అట్లా క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలంటే మన పక్కింటి అబ్బాయి లాగా సింపుల్ గా అప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఇప్పుడు అఖీరా నందన్ ఏం చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఫ్రెండ్స్తో తిరిగినా సరే, ప్రతి ఒక్కటి కూడా హైప్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మాత్రం భారీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు అఖీరా నందన్ సినిమా తీయబోతున్నారనే వార్త మాత్రం వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ లీగల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే 1000 కలతో ఎదురు చూస్తున్నారు. అఖీరా నందన్ తెరంగటం ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు మూవీలో చూసుకుంటామా, పవన్ కళ్యాణ్ వారసుడు ఎప్పుడు వస్తారా అని. మరి ఇదంతా ఎప్పుడు నిజమవుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.